సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఆర్భాటపు ప్రకటనలు తప్ప కార్యాచరణ లేదని, ముఖ్యంగా రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మెదక్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారతదేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇబ్బంది పెడతా ఉన్నాము. నిన్న అసెంబ్లీలో మీరందరూ కూడా చూశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల గురించి చేతులెత్తింది. छह गारंटी के बारे में पूछे तो कब देते, कब तक देते, कितना देते, कुछ नहीं बोला, हाथ उठा दिया. నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చింది రేవంత్ రెడ్డి. ఒక సంవత్సరంలో 1,27,000 కోట్లు అప్పు చేసింది రేవంత్ రెడ్డి. ఏం చేసినా 1,27,000 కోట్లు అంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చింది. పర్సంటేజ్ తీసుకున్నాడు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చింది. బీఆర్ఎస్ పాలనలో మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోరు ముయించింది. 4,17,000 కాకపోతే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, 4,17 బీఆర్ఎస్ కాలంలో చేసిందని చెప్పారు. మనం 10 ఏళ్ళల్లా కరోనా కూడా కలుపుకొని ఉదయ్ స్కీమ్ కలుపుకొని 4,17 చేస్తే నువ్వు ఒక సంవత్సరమే 1,27,000 చేసినావు. చేసిందేమోనని ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదు. ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తారు. కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా. రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, చేపల చెరువులలో చేప పిల్లలు వేసుకుని బంద్ చేసినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధు పెట్టినావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంధు పెట్టినట్టు ఏమవుతుంది. మేము ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2-3 గంటలు సుత్తి మాట్లాడే రేవంత్ రెడ్డి. 2 గంటల ఉపన్యాసంలో సారాంశం ఏదైనా ఉందంటే ఎప్పుడు ఇస్తావో, ఎంత ఇస్తావో, ఏం చేస్తావో చెప్పినా 2 గంటలు మాట్లాడితే చర్చ ఏంటి? రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి చర్చ పెట్టి మొత్తం చర్చ అయిపోయిన తర్వాత సారాంశం ఏంటి? రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినావా, ఎంత ఇస్తావో చెప్పినావా, ఎప్పుడు ఇస్తావో చెప్పినావా? ఏమీ చెప్పలేదు. ఏమన్నా కనబడ్డదైతే రైతు బంధుకు ఎగనామం పెట్టినట్టు కనబడ్డది చర్చలో. మన వానకాలం అయితే ఎగనామం పెట్టింది. మన వానకాలంకు రైతు బంధు రాలేదు. యాసంగిని కూడా అప్పుడు కేసీఆర్ కనుక పైసలు తయారు పెట్టి బ్యాంకులలో వేస్తామంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపిరాదు. గా పైసలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక పడేది తప్ప అసలు నువ్వు కొత్తగా నీ ఏడాది పాలలో రైతు బంధు ఆడించినావు. యాసంగి మన వానకాలం అయితే రైతు బంధు ఇయ్యలేదు. రైతులు వడ్డీ వ్యాపారాల దగ్గర తెచ్చుకున్నారు. 2 రూపాయలు 3 రూపాయల వ్యక్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఇప్పుడు యాసంగి పంట కూడా ఆల్రెడీ చూసిన నాకు పడుతుంది. యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినాం, ఎప్పటిలాగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా, కటింగ్ పెట్టా అని చెప్పలే కదా. ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 అన్నాం. మరి చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున వానకాలం 7,500, యాసంగి 7,500 కలిపి 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? అప్పుడే చెప్పిండు, ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెడతాడు, కోతలు పెట్టాడు, కాంగ్రెస్ మోసం చేస్తుంది కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండు. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి వీడియో చూద్దాం.
రేవంత్ రెడ్డి చెప్పాలి మరి రైతు బంధు బంద్ అయిందా బంద్ కాలేదా మరి ఇప్పుడు ఎవరు దివాగా కాదు ఆయనే చెప్పాలి మరి. ఆ రోజు కేసీఆర్ చెప్పింది అది నిజమైంది. వానకాలం నిలబెట్టిండు యాసంగికి ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు. నాట్లు పడుతున్నాయి, రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంటే ఇంకా ఆ రోజు వాడు ముందుకు పోయి కౌలు రైతులకు కూడా ఇస్తాను. రైతు బంధు 2 సార్లు ఇస్తాం 3 సార్లు ఇవ్వాలి కేసీఆర్. మరి ఈ 3 సార్లు మీరు ఎవరు కట్టు 3 పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు. ఈ 3 సార్లు మరి ఆ రోజేమో కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి దగ్గర పెట్టేవారు. కౌలు రైతులకు కూడా ఇస్తాను. ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతు కౌలు రైతు చూసుకోవాలి. ఏంటి అసలు నీ ప్రభుత్వంలో నీలో మాట నీ మంత్రిలో మాట ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు. కౌలు రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు, వ్యవసాయ మంత్రి ఏం మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకోవాలి రైతు కౌలు రైతు అంటాడు. ఎవరిని నమ్మాలి? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాను, అవి ఇంతవరకు స్టార్ట్ కాదు. బడ్జెట్ పెట్టి ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇవ్వలేదు. ఇప్పుడు దాంట్లో కొందరు పెట్టు వ్యవసాయ కూలీలు అంటే ఎవరైనా ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట, నీ గుంట కూరుకున్నా నీకు ఇయ్యరట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నారు. 5 గుంటలో గుంట భూమి 2 గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట, ఆ భూమితో ఆయన పంట పంటది బాగుపడతాడా? ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలు అని గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొంతమందికి అర్ధెకరమో పావెకరమో ఉంటుంది, కానీ రాళ్ళు రప్పలు గుట్టలు పంట పండదు కదా. 2 ఎకరాలున్న పంట పండదు. మరి వాళ్ళని కూడా నువ్వు ఇలా రైతులకి చేసి వాళ్ళకి నిలబెడతావా? అందువల్ల ఇవాళ వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పని చేస్తున్నారు. మేము కోరుతున్నాం, ఉపాధి హామీకి వెళ్ళే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే. ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోతలు లేకుండా కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్.